వైసీపీ నేతలు గోడ దూకేయడానికి రెడీగా ఉన్నారా? బీజేపీతో సంప్రదింపులు స్టార్ట్ అయ్యాయా? బీజేపీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది వైసీపీ నేతలు, పర్టికులర్గా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఇప్పటికే బీజేపీతో అలై బలై చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళని ఎలా కాపాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక క్వశ్చన్ అయితే, అసలు జగన్మోహన్ రెడ్డి గారే పంపిస్తున్నాడా కొంతమందిని బీజేపీలో కానీ ఆ డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులు గోళ్ళు చాలా ఉన్నాయి కదా, ఆయనకున్నంత హెక్టిక్ ఇది ఎవరికి లేదు, ఆ కేసులు గోల కానీ ఇవన్నీ. సో వాటి నుంచి బయటపడడం కోసం మన వాళ్ళు అక్కడ నలుగురు ఉండాలని పంపిస్తున్నాడా ఏంటనేది చిన్న బ్రేక్. వైసీపీ నేతలు ఈ ఓటమి తర్వాత వాళ్ళకి ఒక దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితి. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీలోకి పెద్దగా అవకాశాలు లేవు. ఎవరైనా వెళదామని ప్రయత్నించినా కూడా ఎలక్షన్ ముందు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎవరైనా టీడీపీ వైపు చూసినా కూడా వాళ్ళకి అక్కడ స్కోప్ కనిపించట్లేదు అనేది ఒకటి అర్థమవుతోంది. ఇక మిగిలింది జనసేన, బీజేపీ. జనసేనలో కూడా పెద్దగా ఎంట్రీ కనిపించట్లేదు. జనసేన నాయకత్వం కూడా వైసీపీ వాళ్ళని తీసుకుంటే ఇమేజ్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జనసేన నాయకత్వం కూడా రిజెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో దీంతో ఎక్కువ మంది బీజేపీ వైపు చూస్తున్నారు. పైగా ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు, ఈ థ్రెట్ ఉన్న వాళ్ళు, కేసులు థ్రెట్ ఉన్న వాళ్ళు బీజేపీలో ఉంటే కాస్త మనకి ఆ షెల్టర్ ఉంటుందని ఆలోచిస్తున్నారేమో అనే ఒక చర్చ సాగుతోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి గారు బీజేపీతో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అనేది చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది నాయకులు, ఎంపీలు ఆయనతో పాటు ఇప్పటికే ఉన్న రాజ్యసభ సభ్యులు ఒక 4-5 ఉన్నారని, మొన్న గెలిచిన వాళ్ళలో ఎంపీల్లో కూడా ఒకళ్ళు ఆల్రెడీ నేను సైతం అని చెప్పి అంటున్నారు అనేది చర్చ జరుగుతోంది. ఢిల్లీలో అదే చర్చ జరుగుతోంది, పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇక ఓడిపోయిన నేతల్లో కానీ మాజీ మంత్రుల్లో కానీ చాలామంది బీజేపీతో వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతమందిని, ఢిల్లీలో కాస్త తెలిసిన నాయకులు కొంతమందిని మాట్లాడుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సో విక్రమ్ గారు, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి ఈ విషయంలో? అంటే ఓటమి తర్వాత పార్టీ నేతలతో మాట్లాడుతా ఆయన మాట అన్నాడు, మన అవసరం ఉంటుంది బీజేపీకి, అంటే రేపు పార్లమెంట్ రాజ్యసభలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని అన్నాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, రాజ్యాంగబద్ధంగా మనం వ్యవహరించక్కర్లేదు, రాజకీయంగా వ్యవహరించాలనేది మన నంబర్ మనకున్నదని. అంటే ఏంటి, బిల్స్ మెరిట్ డిమెరిట్ మీద మద్దతు ఇవ్వడం లేదా అనేటువంటిది జరుగుతుంది సాధారణంగా. అలా కాకుండా వాళ్ళ కేవలం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి లబ్ధి, మనకి ఏమాత్రం అవసరం ఉంటే దాన్ని బట్టి మనం మద్దతు ఇద్దాం అనే మాట మాట్లాడాడు. ఖచ్చితంగా దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే బీజేపీకి పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చాడు, ఇండైరెక్ట్ చెప్పేశాడు, ఆ రోజునే ఇచ్చేశాడు. ఇవాళ ఒక టాసిట్ అండర్స్టాండింగ్తో వెళ్తారా లేకపోతే కొంతమందిని పంపిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే మీకు చూసారో లేదో ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే, పార్లమెంటరీ పార్టీ లీడర్గా సుబ్బారెడ్డిని పెట్టారు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా విజయసాయిరెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్గా మిథున్ రెడ్డి, ముగ్గురు రెడ్డిని పెట్టారు. అంటే అక్కడ ఎందుకు పెట్టారు, సరే మొదటి నుంచి అట్లానే పెడుతున్నారు అనుకోండి, ఆ సామాజిక వర్గానికే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు, ఆయన చాలా సీనియర్ మంత్రిగా పనిచేశాడు, చాలా అనుభవం ఉన్నటువంటి వెంకటరమణ ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా బీసీ నేతలు వాళ్ళిద్దరు. వాళ్ళ కాకుండా మళ్ళీ విజయసాయిరెడ్డిని ఫ్లోర్ లీడర్గా పెట్టారు. ఎందుకంటే ఈ బేరసారాల కోసం, వీటి కోసం అనేది చాలా స్పష్టంగా మనవాళ్ళు కాబట్టి నమ్మకంగా ఉంటారు, లేదు అనేది కూడా అక్కడ తెలుస్తుంది. కాబట్టి రేపు ఏం జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే బీజేపీలో కొంతమంది వైఎస్ఆర్సీపీతో కూడా సంబంధాలు ఉన్నారు కాబట్టి ఇక పోను తెలుసుది. ఇప్పుడు ఇది ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు, కానీ రేపు పార్లమెంట్ మొదలయ్యే తర్వాత కొన్ని బిల్స్, కంటెంట్ ఇష్యూస్ ఉన్న బిల్స్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ సహకారం కావాలి. అప్పుడు ఏది జరిగినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆయుధం ఏది లేదు, ఉన్నది అదొక్కటే ఆయుధం. ఇక కౌన్సిల్లో ఇక్కడ ఆయుధం కూడా డిఫెన్స్ కి, అదే డిఫెన్స్ కి లేదు, బీజేపీ ఇక డిఫెన్స్. మరి రఘు గారు నమస్తే.
ఏంటి పరిస్థితి? వైసీపీని ఎంతమందిని తీసుకెళ్తున్నావు? ఒకళ్ళిద్దరు పాపం ఫోన్ చేసి మామూలుగా అడిగారు, అన్న మా పరిస్థితి ఏంది, ఏం చేయమంటావు అని. మాతో ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి. అవును. అడిగితే బాబు నువ్వేమి గత 5 ఏళ్లలో రెచ్చిపోయి కాలు ఎగరేసి కత్తులు తిప్పలేదు కదా అన్నాను. అదే తిప్పలేదు అన్నా అన్నాడు. అయితే ఉండు అక్కడ నీకు నిజంగా నరేంద్ర మోడీ అభిమానంగా ఉంటే రా, అంతేకాని నేను కత్తులు తిప్పి వాళ్ళు కొడతారని భయం అయితే మాత్రం అలాంటిదేమో ఉందా అంటే లేదన్నాడు. సరే అయితే నువ్వు సేఫ్ అయితే నువ్వు ఇంకోటి చెప్పామన్నాడు. ఇంకొక మిత్రుడు కూడా ఫోన్ చేసి అన్నా మా పరిస్థితి ఏంటి అంటే, నేను చూడు నువ్వు కత్తులు తిప్పినా చంద్రబాబు నాయుడు గారు అలా చేయొద్దని చెప్పాడు, కక్షలో కార్పణ్యాలు ప్రోత్సహించని చెప్పాడు ఆయన. సో విజ్ఞతతో ఆయన ఒక పెద్ద మనిషిగానే ఈ రోజుకి ఉన్నారు. సో అలాంటి లోకల్ గా నీకు ఏదైనా గొడవలు ఉంటే భయపడాలి తప్పించి అదర్వైజ్ నీ రాజకీయం నువ్వు చేసుకో. ప్రతిపక్ష పార్టీగా ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం నాకున్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు కత్తులు తిప్పారా అని మీరు అడిగారంటే వాళ్ళని ఏమి లేదు అని అంటే ఓకే నీకెందుకు ఇంకా భయం అక్కడే ఉండి అన్నారు కదా. అంటే తిప్పుంటే మీరు తీసుకెళ్లి మీ నాయకుడికి పరిచయం చేసి వాళ్ళ కాపాడేవాడుగా? లేదు అలా అలా తెలిస్తే నీకు ఇబ్బంది ఉంటది. మరి ఇబ్బంది ఉంటే ఫేస్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు లేదు కానీ ఇప్పుడు చేస్తే వచ్చిందా అన్నాను నేను. ఇంకో తిప్పిన వ్యక్తిని అలా అన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు ఎవరైనా కాపాడాలా? నీ రాజకీయం నువ్వు చేసుకో, మా రాజకీయం మేము చేసుకుంటాం. నిజంగానే అలా ఎవరన్నా అభిమానంగా మేము నరేంద్ర మోడీ దేశానికి దిక్కు, బీజేపీ దేశానికి దిక్కు అంటే రా, నువ్వు పెద్దలతో మాట్లాడతాం, పరిచయం చేస్తాను. అలా ఇప్పుడు పార్టీలో ఎవరైనా కొత్తగా చేరతారంటే వద్దు ఎందుకంటాం మేము మాత్రం అనం కదా. మా పార్టీ పెరగాలని మేము కోరుకుంటాం నేచురల్ గానే. కాదండి వాళ్ళు వస్తామంటే మీరు వద్దంటారా? తీసుకోవడం కూడా తప్పేం కాదు. కాకపోతే ఈ వస్తామనే వాళ్ళు ఏ కేసులు లేకపోతే ఇటువంటి వాటితో వస్తున్నారు అనే ఒక ఇది ఉంది. అయితే మీరు అన్నా ఇదే కాకుండా పట్టాభి గారు ఇక్కడ వాళ్ళు ఇక్కడేదో గొడవలు చేసి లేకపోతే ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు తెలంగాణలో ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కేసీఆర్ గారు టార్గెట్ చేసి కేసులతో వేధిస్తున్నాడు, ఈయన వదలడనే బీజేపీలోకి వెళ్ళారు. నిజంగా కూడా బీజేపీలోకి వెళ్ళబట్టే ఆయన సర్వైవ్ అయ్యాడు, నో డౌట్. సో ఇప్పుడు ఏపీలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు అట్లా. అలాంటి వాళ్ళు ఆ కేసులు ఒక్కటే కాకుండా రాజకీయ భవిష్యత్తు కూడా ఎత్తుకోవాలి కదా. మీరు రానివ్వట్ల వాళ్ళే, జనసేన వద్దంటుందంట. కాబట్టి బీజేపీలో చాలా వాక్యం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడైతే ఇది ఉంటుంది అనేది చర్చ నడుస్తోంది. మరి మీ దాకా వచ్చిందో లేదో ఆ చర్చ? అంటే ఒకటి వీకే గారు, ఇప్పుడు 3 పార్టీలు కూడా ఇప్పటి వరకు ఒక మంచి సమన్వయంతో గత ప్రభుత్వం మీద పోరాడటం జరిగింది. అనేక అంశాల మీద కలిసి పనిచేయటం, ఆ తర్వాత కూడా నిర్ణయాలన్నీ కూడా సమిష్టిగానే తీసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణం చెడిపోయే విధంగా ఈ ముగ్గురులో ఎవరు కూడా నిర్ణయాలు తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే 3 పార్టీల్లో కూడా గత ప్రభుత్వం యొక్క బాధితులు కోకొల్లల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విర్రవీగినటువంటి నాయకులు, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా 3 పార్టీల నాయకులను వేధించినటువంటి నాయకులు, భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళపైనే కలిసి పోరాడాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అటువంటి నాయకులను వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కింద భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ సఫర్ అయ్యారండి, అందరూ దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు, రకరకాలుగా అనేక బాధలు పడినటువంటి కార్యకర్తలు 3 పార్టీల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి నిర్ణయాలు హడావుడిగా తీసుకుంటారని అయితే నేను అనుకోను. దానిలో వైసీపీలో మంచి వాళ్ళని చెప్పుకోవడానికి ఎవరున్నారండి? 95% పైగా అందరూ కూడా ఏదో ఒక అవినీతి పనో లేదంటే రౌడీయిజమో లేదంటే సైకోల్లాగా ప్రవర్తించినటువంటి వారు ఎక్కువగా కనపడతారు. కానీ క్లీన్గా హుందాగా వ్యవహరించినటువంటి నాయకులు నాకు తెలిసి మనం గట్టిగా ఆలోచించినా ఒకళ్ళిద్దరు కూడా కనపడరు. కాబట్టి అటువంటి టెయింటెడ్ పొలిటీషియన్స్ని వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం కూడా ఉండదు. ప్రజలు కూడా హర్షించరు. ఇదేంటా నిన్నటి వరకు వాళ్ళని సైకో మోకల కింద బ్రాండ్ చేసి వాళ్ళు మీరు ఎట్ట తీసుకుంటారు పార్టీలోకని వాళ్ళని ప్రజలు కూడా గట్టిగా నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనేక మంది వాళ్ళ ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసినటువంటి
విమర్శలు, కామెంట్స్ అవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి 3 పార్టీలు కూడా సమిష్టిగానే ఉంటాయి, ఇటువంటి వారిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కక్షలు కార్పణ్యాలకి పోవద్దు, హింసని ప్రేరేపించొద్దని చెప్పిన మాట వాస్తవం. కానీ చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా కఠినంగా ఉంటే దానికి సిద్ధపడాలి. మేమేమి రోడ్లపైన రౌడీజం చేయకపోవచ్చు, కానీ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ తయారవుతున్నాయి, అన్నీ కూడా తయారవుతా ఉన్నాయి. అందరు జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు ఫైళ్లు దాచిపెట్టారు, జీవోలు దాచిపెట్టారు, రకరకాలుగా అన్ని తొక్కి పెట్టారు. వాళ్ళన్నీ కూడా మా ఎదురుగుండా చక్కగా అన్ని పరిశీలించడానికి మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి లెక్క చట్టపరంగానే తేలుస్తాం. దానిలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ఆలోచనలో లేరు. ఏదో పానీలో వదిలేద్దాం అన్న ఆలోచన అయితే బాబు గారికి లేదు, లోకేష్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, పురంధరేశ్వరి గారికి కూడా లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. కరెక్టే. కానీ 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే కాస్త ఇంటలెక్చువల్ వీళ్ళు కానీ ఫర్ దట్ మ్యాటర్ మీ పార్టీ కూడా ఎలక్షన్ మీ పొత్తు కుదిరేంత వరకు చేసిన ఆరోపణలే ఏంటంటే ఇంకా కేంద్రం సహకరిస్తాం జగన్కి, ఇంకా బీజేపీ సహకరిస్తాం జగన్కి. వాళ్ళ మధ్య ఏనాడు బ్యాడ్ రిలేషన్స్ అయితే ఎప్పుడు లేవు. ఎలక్షన్ దాకా ఆ రిలేషన్ మెయింటైన్ అవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క పల్లెత్తు మాట ఏనాడు బీజేపీ ఆనాడు అనలేదు, ఈనాడు అనలేదు, ఆనాడు కూడా అనే పరిస్థితి లేదు కూడా. కాబట్టి ఆ రిలేషన్ అనేది బ్యాక్ డోర్ నుంచో ఫ్రంట్ డోర్ నుంచో ఏదో డోర్ నుంచి అయితే కొంత మెయింటైన్ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు ఈయన తరఫున అక్కడ రాజకీయాలు నడిపిన అక్కడ పెత్తనాలు చేసిన విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళు అదైనా అవకాశాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఎంతవరకు ఉందనేది ఒకటి. అసలు వాళ్ళు కాదు వాళ్ళు ఎందుకు పంపకూడదు, ఈయనే పంపొచ్చు కదా అనే ఇంకొక చర్చ కూడా ఉంది కదా. ఇవి చర్చిద్దాం. ఇక్కడ ఇదే కీ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి దూరంగా లేడు. ఎలక్షన్లో కూటమిలో లేకపోవచ్చు కానీ ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన విషయం. ఆయన రాజకీయంగా కానీ ఇచ్చిపుచ్చుకోవడం అంటే ప్రభుత్వాల పరంగా లేదా మంచితనంతో ఉండి వాళ్ళకు హుజూర్ అంటూ బతకడంలో కానీ బీజేపీకి ఎప్పుడు దూరంగా లేడు. అలాంటి ఆ సంబంధాలు నడపడానికి కొంతమంది మధ్యలో మధ్యవర్తితో ఉన్నారు కదా. బీజేపీ వైపు నుంచి ఉన్నారు, వైసీపీ వైపు నుంచి ఉన్నారు. సరే బీజేపీ వైపు నుంచి ఎవరు ఉన్నారని నేను పేర్లు ఎందుకు లేదు చెప్పడం, రఘు బాధపడతాడు కానీ మళ్ళీ ఆ పేర్లు చెప్పడం వేస్ట్. కానీ వైసీపీ వైపు నుంచి కూడా ఉన్నారు. సో వీళ్ళు వెళ్ళరని తీసుకెళ్ళరని గ్యారంటీ ఏముంది? అయితే నేను అనుకోవటం ఏంటంటేనంటే ఇమ్మీడియట్ కాకపోయినా ఇటువంటి పరిణామాలు ఊహించి 3 పార్టీల మధ్య ఒక కమిటీ లాంటిది ఏమైనా వేస్తారేమో అని నాకు అనుకుంటున్నాను నేను. మేబీ చంద్రబాబు నాయుడు గారు బ్రాడ్గా ఉందా పొలిటికల్ ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. 3 పార్టీల మధ్య బాన్హోమీ అనేది చాలా బాగుంది. అది రాష్ట్రం స్మూత్గా వెళ్ళడానికి పరిపాలన స్మూత్గా జరగాలని అంటే ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ కొనసాగాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా అసలు మొత్తం రాష్ట్రం అధోగతిలో ఉంది. దాన్ని మళ్ళీ ట్రాక్లో ఎక్కించాలంటే చాలా కష్టం. ఈలోపు ఈ రకమైనటువంటి సమస్యలు కనుక సృష్టించే అవకాశం లేకుండా నేను అనుకోవటం ఏంటంటే 3 పార్టీల మధ్య అంటే గవర్నమెంట్లో అయితే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది. బట్ పార్టీల మధ్య సమన్వయానికి కూడా ఒక కమిటీ వేస్తారేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాంటి ఇష్యూస్ కొన్ని ఇది వైఎస్ఆర్సీపీ నుంచి అటు జనసేన కోఆర్డినేషన్ కమిటీ, ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్కీమ్స్ మీద అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే డిఫరెంట్గా అంటే పార్టీ వేదికల మీద మాట్లాడుకోవచ్చు వాళ్ళు, కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నారు. అదేమవుతుందంటే ఈ అట్మాస్ఫియర్ చెడగొడుతుంది. అది తెలుసో తెలియకో కొంతమంది కొన్ని పార్టీల్లో మాట్లాడుతున్నారు. జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధులు ఒకళ్ళిద్దరు బయట టీవీ చర్చల్లో వాటిలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక నియంత్రణ లేకపోవడం వల్ల కాదు ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ వైపు నుంచి కూడా కొంతమంది వస్తుంది. ఇప్పుడు టీడీపీ వైపు నుంచి కూడా అత్యుత్సాహంతో కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఒక సమన్వయ కమిటీ అనేది 3 పార్టీల పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ కమిటీలో చర్చించి అది ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక కమిటీ కనుక వేసుకోగలిగితే పట్టాభి గారు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ అది ఇంకా ప్రివేల్ అవ్వడానికి
అది చెరగొట్టకుండా ఉండడానికి సరిపోతుంది. ఈలోపు మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే మీరు యాక్చువల్లీ మీ ఇంటెన్షన్ వేరు. ఈ డిస్కషన్ ఏంటంటే టు సేవ్ ది స్కిన్ ఆఫ్ జగన్. జగన్ కేసుల గురించి వాళ్ళకి బీజేపీతో స్నేహం కావాలి. ఇండివిజువల్గా ఇప్పుడు రఘు గారు చెప్పినట్టుగా అక్కడ ఎవరు వాళ్ళకేమో పెద్ద నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఏమి ఉండవు. ఇబ్బంది ఎవరికి వస్తుందంటే జగన్ గారికి వస్తుంది. కాబట్టి జగన్ గారిని సేవ్ చేయడం కోసం వీళ్ళు వెళ్తారు అంతే తప్ప వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళటం కోసం కాదు. కాబట్టి అది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి దాన్ని టు థ్వాట్ దట్ అటెంప్ట్ అనమాట, దాన్ని అడ్డగించడానికి ఈ మూడు పార్టీలు ఏం చేస్తాయి అనేది రాష్ట్ర స్థాయిలో అదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది మీ పర్పస్ అసలు. ఈ చర్చ పర్పస్ కూడా అంటే ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది. ఇంకా వేరే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏకైక ఆయుధం ఒకటే, రాజ్యసభలో వాళ్ళకు ఉన్న స్ట్రెంత్ ఒకటే ఆయుధం. ఇప్పుడు ఆ ఆయుధంతో దాంతో అంటే తీరం దాటాలని, ఆ తెప్పతో తీరం దాటాలని కాపాడుకోవడానికి ఇప్పుడు ఏదో చేయాలి. ఓ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో మెర్జర్ చేయలేరు. ఓకే, మెర్జర్ చేస్తామని వాళ్ళు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈయన అంతా పైనుంచి కింద దాకా టెంటెడ్ కదా, చేసుకోరు. కాబట్టి తనను కాపాడడం కోసం కొంతమంది అందులోకి వెళ్ళాలి అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. దాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? ఎందుకంటే ఇది ఏమి ఆషామాజిగా ఊహించి పెట్టిన చర్చ కూడా కాదు. చాలా బలమైన సమాచారంతో మనం రాస్తాం కదా, విశ్వసనీయ వర్గాల సమాచారంతో పెడుతున్న చర్చ ఇది. ఇందులో విజయసాయి రెడ్డి చాలా కీలకంగా ఆయన ట్రై చేస్తున్నాడు. అక్కడ ఆయనతో పాటు ఇంకొక 4 ఎంపీలు కూడా వెళ్లే అవకాశం ఉందనే చర్చ. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్. రెండోది పటాబ్ గారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా? మీరు సరే మీ పార్టీల మధ్య ఆ మంచి వాతావరణం బంధం దెబ్బతింటుందా ఉంటుందా అంటే ఇదంతా ఎట్లుంటుందంటే రాజకీయ పార్టీలు ఎంత పొత్తుల్లో ఉన్నా సెకండరీగా తాము బలపడాలనే చూసుకుంటాయి. ఏ పార్టీ అబ్బో మనం పొత్తులో ఉన్నాం కదా మనం ఇలాగే బక్క సిక్కుందాం అని ఎవరు అనుకోరులేండి. మీరు ఆ భ్రమంలోంచి బయటికి రండి, కొద్దిగా ఆ భ్రమంలో మాత్రం ఉండకండి. ఒకటి. రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి గారే పంపకూడదని ఏముంది, అదొక చర్చ నడుస్తోంది. రెండవది, సునీతారెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పుడు అవినాష్ రెడ్డిని కనుక మనం ఏమన్నా అంటే ఆడు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అన్నారని చెప్పలా? ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఏమన్నా ట్రయల్స్ చేస్తుండొచ్చు కదా, స్టేట్ లో పవర్ పోయింది, కనీసం అక్కడేమన్నా చేద్దామని ట్రయల్స్ వేస్తుండొచ్చు కదా. ఎందుకు ఆ ప్రమాదం ఎందుకు ఊహించకూడదు? ఇప్పుడు ఒకటి వికే గారు, నాకు తెలిసి అంటే నేను భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానాన్ని నేను చాలా సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నా. నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకత్వం వాళ్ళందరినీ కూడా గమనిస్తున్నాం, మనందరం కూడా గమనిస్తున్నాం. సాధారణంగా ఏంటంటే వాళ్ళు పనికిరాని చెత్తను వాళ్ళ పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పనికిరాని చెత్తతో సమానం. కోరి చెత్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎప్పుడెప్పుడు చెత్తను వదిలించుకుందామని చూస్తారు కానీ చెత్తను ఆవిడ ఇంట్లో పెట్టుకోడు. కాబట్టి అటువంటి ఆలోచన ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది, రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ వచ్చేసింది ఎన్డీఏకి. నాకు తెలిసి ఒక జస్ట్ 2 సీట్స్ ఎంతో జస్ట్ షార్ట్ ఉన్నారు, అది కూడా మేకప్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి 11 మంది ఉన్నారా 12 మంది ఉన్నారా దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఎన్డీఏ ఆన్ ఇట్స్ ఓన్ నౌ హ్యాస్ ఎ మెజారిటీ ఇన్ రాజ్యసభ. The NDA is not dependent on any party. సో ఓన్ స్ట్రెంగ్త్ ఉంది. ఎలాగో లోక్సభలో కూడా ఉంది. ఇంక దేని పనికి వస్తాడు జగన్ రెడ్డి? దేనికి అవసరం అసలు ఈ చెత్త? ఈ అవినీతి పరుడు ఈ అవినీతి పరుడు దేనికి అవసరం సార్? ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ వీళ్ళంతా ఇన్ని కేసుల్లో ఉండి ఒక పక్కన కేజ్రీవాల్ గారి విషయంలో కానీ ఇంకా రకరకాలుగా మరి ఉక్కుపాదం మోపుతున్నప్పుడు అవినీతి పరుల పైన తెలిసి ఇటువంటి అవినీతి పనులు మళ్ళీ పార్టీలు ఎందుకు చేర్చుకుంటారు? కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. వీళ్ళ సంఖ్యాబలం అక్కర్లేదు ఎన్డీఏకి, ఇటువంటి చెత్త కూడా అక్కర్లేదు. కాబట్టి నాకు తెలిసి అయితే అటువంటి నిర్ణయాలు ఏం జరగవు. వికే గారు రైట్. రఘు గారు, ఇప్పుడు పార్టీ బలపడాలి అంటే ఆ పార్టీలోంచో ఈ పార్టీ నుంచో వలసలే ముఖ్యం. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉంది కాబట్టి అందులోంచి వచ్చిన క్యాడర్ ఇవాళ బీజేపీకి బలంగా ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళంతా ఇప్పుడు చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచో ఇంకో దగ్గర నుంచో వచ్చిన వాళ్ళే కదా. ఇవాళ వైసీపీ నుంచి స్టేట్కి కొంత క్యాడర్ వస్తుంది అంటే బీజేపీకి
బలాన్ని పెంచేదే కదా, దాన్ని వద్దనే పరిస్థితి ఉంటుందా మీ పార్టీ వైపు నుంచి? సో ఇప్పుడున్నటువంటి ఇమ్మీడియట్ పరిస్థితి అయితే 3 పార్టీలకి రాష్ట్రంలో ప్రజలు పట్టం కట్టి రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పరచండి, వెనుకబడిన నాశనం నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఇచ్చారు. అది ఎజెండా, ప్రథమ కర్తవ్యము ఎజెండా 3 పార్టీల మీదే ఇదే ఉంది. పార్టీల డెవలప్మెంట్ అది ఎన్నికల సమయంలో చూసుకుంటామండి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎలాంటి ఇది లేదు, ఓన్లీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 100 రోజులు ప్రణాళికను పెట్టి కూర్చున్నాడు. రాష్ట్రానికి ఆల్రెడీ చంద్రబాబు గారితో డిస్కస్ చేశాడు. ఆల్రెడీ దీని మీద రోడ్లు మ్యాప్ ఇచ్చేశారు రాష్ట్రాలకి, దేశానికి కూడా. సో ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది ఒకటే అండి, రాష్ట్రంలో ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా అమరావతి పట్టుకోవాలి, ఏ విధంగా పోలవరాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చాడు, ఏ విధంగా పోలవరం పూర్తి చేసుకోవాలా. ఇది 3 పార్టీల యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించడమే. రాజకీయాలకి ప్రస్తుతం తావులేదు. ఎలాంటి రాజకీయం చేయరు 3 పార్టీలు. ఇందాక పట్టాభి మిత్రుడు చెప్పినట్టుగా తన సోదరుడు దీని మీద ఆల్రెడీ 3 పార్టీల పెద్దలు మాట్లాడుకున్నారు, రాష్ట్రంలో ఉన్న పెద్దలు మాట్లాడుకున్నారు. దీన్ని అప్రాప్రియేట్ టైంలో రాజకీయం గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పనిచేయాలా అని అనుకున్నారు. అదే విధంగా ముందుకెళ్తున్నారు. సో నో పాలిటిక్స్. మరి విజయసాయి రెడ్డి గారు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నారు? తర్వాత రాష్ట్రంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారి పేరు అయితే బాగానే వస్తుంది, సోషల్ మీడియాలో అది కూడా గట్టిగా తిరుగుతోంది, అది కొంత వాస్తవం అని తెలుస్తోంది కూడా. ఇట్లాంటి వాళ్ళు ఒక 10 మంది కొంత అంటే నేమ్ చేయదగ్గ అంటే కొంచెం ఫెమిలియర్ లీడర్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో ఒక గ్రీన్ సిగ్నల్ లేకపోతే ఇందాక నువ్వే అన్నావు కదా, నువ్వేమైనా చేస్తుంటే భయపడాలి, లేకపోతే ఎందుకు ఏమైనా ఉంటే చెప్పు అని అన్నావంటే ఇన్నట్టుగా సరే చూద్దాం అన్నట్టే కదా. ఏమైనా ఉంటే నువ్వు బాధపడాలా, రాజకీయం ఫేస్ చేయాలి నువ్వు, అంతేగాని పారిపోయి దాక్కుంటే అలాగా. సంజత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎలాంటి వీటి మీద ఎలాంటి డిస్కషన్స్ లేవు, ఎలాంటి మార్పులు చేర్చుకోవడం లాంటివి ఏం లేవు. ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తూనే ఉంటారు. సో నో పాలిటిక్స్ అటువంటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు తావులేదు. ఓన్లీ డెవలప్మెంట్ ఎజెండా మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి 3 పార్టీలు దృష్టి కేంద్రీకరించున్నాయి. మీ 3 పార్టీల మధ్య ఏమన్నా ఒక ఎంఓయూ లాంటిది అంటే ఓవరాల్ గానే, బట్ అగ్రిమెంట్ అంటే ప్రామిసరీ నోట్లు కాదు కానీ ఓవరాల్ ఏమైనా ఉందా అట్లాంటి అగ్రిమెంట్? మా 3 పార్టీల నేతలు మాట్లాడుకున్నారు. అదేనా మీరు అంటే నేను అడుగుతున్నా, ఓవరాల్ గా అనుకున్నారా మనం వైసీపీ నుంచి తీసుకోవద్దని? 3 పార్టీలు డిస్కస్ చేద్దాం, ఆల్రెడీ ఒక మాట అనుకున్నారు, దాని ప్రకారంగా జరుగుతుంది రాష్ట్రంలో. మంచిదే కానీ ఎవరో వచ్చేసి ఎక్కడికో జాయిన్ అయిపోయారు పరిస్థితులు లేవు. చెప్పండి పటాభి గారు. కాదు వికే గారు, ఇప్పుడు 3 పార్టీలు అనుకున్నాయా, ఎంఓఏ ఇవన్నీ కాసేపు మనం పక్కన పెడితే అసలు ప్రజలే అంత స్పష్టంగా తీర్పిచ్చారు కదండి. కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడితే ఇంకా అసలు ఆ పనికి మాలిన చెత్తని ఎవడు తీసుకుంటాడండి? ప్రజలు అంత స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చేసిన తర్వాత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకి పడేసిన తర్వాత ఇంకా వాళ్ళ మొఖాలు చూడాల్సిన పరిస్థితి ఎవరికి మాత్రం ఏముంటుందండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ అంత 1 సైడెడ్గా ఉన్నప్పుడు అసలు దెర్ ఇస్ నో క్వశ్చన్. అసలు వాళ్ళ వైపు చూసే పరిస్థితి అసలు ఉండదు. అసలు ఎవరైనా విజ్ఞత కలిగినటువంటి ఏ రాజకీయ నాయకుడు, మెచ్యూరిటీ ఉన్నటువంటి ఏ పొలిటీషియన్ కూడా ఇంత స్పష్టమైనటువంటి తీర్పు ఒకసారి ప్రజల దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వైపు కన్నెత్తి చూడరండి. మీరు అదే చూస్తారు భవిష్యత్తులో కూడా. అవును, యాక్సెప్ట్ చేయరు సార్, పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా ఎంతో మందిని చేర్చుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, వీళ్ళంతా చెత్తని తెలిసే కదా చేర్చుకున్నారు. కొంతమందికి టికెట్లు కూడా ఇచ్చారు. మీతో కలిసినందుకు వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలో ఎంపీలు అయ్యారు కూడా. అప్పుడు అనిపించని చెత్త ఇప్పుడు అనిపిస్తుందా చెత్తని? ఇప్పుడు సార్, ఇప్పుడు తీర్పు అంత స్పష్టంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పీపుల్స్ మ్యాండేటు ఇంత 1 సైడెడ్గా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయాల. కొంతమంది ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారు ఇటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా 160 అన్నారు, కానీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది నమ్మలేదు కూడా. కానీ ఇట్ హాస్ కమ్అవుట్ కదా, అంత స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆ కోపం, ఆవేశం, ఆగ్రహం బయటపడిన తర్వాత
ఈ వైసీపీ సైకోలకు వ్యతిరేకంగా వాళ్ళ ఒపీనియన్స్ అంత స్ట్రాంగ్ గా బయటకు వచ్చిన తర్వాత ఎవరు మాత్రం మళ్ళీ వాళ్ళని తిరిగి పార్టీలోకి మనం తీసుకుందామో లేదంటే వాళ్ళతో మాట్లాడదామని ప్రయత్నాలు ఎవరు చేస్తారు సార్? ప్రజలు చీకొట్టి వాళ్ళని ఒక అంటరాని వాళ్ళుగా తోసవతలు పారేసిన తర్వాత. కాబట్టి అవేమీ జరగవు. కొంతమంది చేసుకోవచ్చు ప్రయత్నాలు, కానీ అవన్నీ కూడా దే విల్ బి ఫ్యూటైల్ ఎఫర్ట్స్. అవేమి వృధా ప్రయత్నాల కింద మిగిలిపోతాయి. సరే, వృధా ప్రయత్నాలు కానీ విక్రమ్ గారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో కూడా ఒక ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడని నిన్న మొన్న వార్తలు కూడా చూసాం మనం. రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు కదా. సో ఒకవైపు జరిగే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎలాగో ఏదో ఒక దారి ఎత్తుకుంటారు, షెల్టర్ కోసమో భవిష్యత్తు కోసమో దేనికో దానికోసం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేసును ఎదుర్కోవాలంటే తప్పదు ఆయనకి. సరే మాకు ఏదో 3 పార్టీల మధ్య ఏదో ఉంటుంది, మాట్లాడుకున్నారు, రాజకీయం చేసినప్పుడు ఈ చెప్పడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, కానీ వచ్చేవాళ్ళని ఎవరు ఆపుకుంటారు? ఇదే టైం అంటే గివెన్ ఇట్స్ ద నేచర్ ఆఫ్ బీజేపీ, గివెన్ ది నేచర్ ఆఫ్ ది బీజేపీ చూసిన తర్వాత డెఫినెట్ గా డౌట్స్ వస్తాయి ఎవరికైనా. అవును, ఎందుకంటే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాణి ఇక్కడ తెలంగాణలో చెప్తా ఉన్నారు కదా. కాకపోతే ఒకటండి, అట్లాంటిది ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిగతా వాళ్ళని కనుక అన్లెస్ దే ఆర్ బుక్డ్, వాళ్ళని కనుక చట్టపరంగా శిక్షించకుండా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉన్నదో అదంతా మళ్ళీ బయటికి కక్కించకుండా వాళ్ళని కనుక ధైర్యం చేర్చుకుంటే అది ప్రజలు సహించరు. దానిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పుడేమి ప్రకటన చేయాలని మనం ఏమి డిమాండ్ చేయం లేదు కదా, ఎందుకంటే అది వాళ్ళ ప్రెరోగేటివ్. కానీ మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది పీపుల్ అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి తప్ప వాళ్ళని కన్నా హక్కును తీర్చుకొని మళ్ళీ చేసి అంతా అయితే అది ప్రజా తీర్పుని అపహాస్యం చేసినట్టు. ఫైనల్గా ఇవాళ కూడా మాట్లాడుతున్నారు, ఇంత మెజారిటీ వచ్చింది కదా, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీకు పైగా పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు, ప్రత్యేక హోదా దిండి. ఇవాళ కూడా అంబటరాంబాబు గారు ఇవాళ కూడా మాట్లాడారు. ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయండి, ఒక మాట. ఇంకోవైపు వాళ్ళే చెప్తున్నారు, మాకు బ్రహ్మాండమైన బలం ఉంది రాజ్యసభలో, మా మద్దతు లేకుండా బీజేపీ బిల్లులు పాస్ కావాలి. మీ 15 మంది ఎంపీలను పెట్టి మీరు ప్రత్యేక హోదా అడగొచ్చు అని వైసీపీని ఎందుకు అడగకూడదు మనం ఏపీ దీనిగా తరఫున? డెఫినెట్గా అంటే నేను ఈ పాయింట్లో ఏంటంటే ఇవాళ కొన్ని వార్తలు చూస్తున్నాం. మొన్నటి వరకు ఏంటంటే ఎలక్షన్స్ ముందు వరకు మీడియా అనేక రకాలైనగా చేశారు, వాళ్ళ లోపాలన్నీ ఎత్తి చూపించినప్పుడు ప్రజలు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, మెజారిటీ నమ్మారు కాబట్టి వాళ్ళు ఓడించారు. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి అందరికీ. ఇవాళ వైజాగ్ ఋషికొండలో జరిగినటువంటి వాస్తవాలు కానివ్వండి, అప్పులు చేసినట్టు కానీ, దీనికి ఎవరు బాధ్యులు? మరి దీనికి ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి కదా. జగన్ గారే బాధ్యత వహించవలసిన వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ హక్కును చేర్చుకొని మీకేమి చట్టం ఏం చేయదని వాళ్ళకి ఒక రక్షణ కవచం ఇస్తే మాత్రం ప్రజలు క్షమించరు. అందువల్ల బీజేపీ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని ఏ విధంగా మరి వాళ్ళు కన్విన్స్ చేస్తారు, ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే అది కూడా చూడాల్సిన అవసరం. పటేల్ గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి, అది ఎలక్షన్లు వచ్చి ఫలితాలు వచ్చి మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న దగ్గర నుంచి వైసీపీ మీ వెంటబడుతుంది ఏమని అంటే, ఇంత మెజారిటీ వచ్చింది, ఎన్డీఏలో ఉన్నారు, చక్రం తిప్పుతున్నారు కదా, ప్రత్యేక హోదా తిండి లేకపోతే ప్రజలు క్షమించరు, ఏదో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఘాటైన పదజాలమే వాడాడు, చంద్రబాబుని భవిష్యత్తు క్షమించదు, అది ఇది డామ్ డూమ్ డిస్కని. మరి ఇప్పుడు మీకు కూడా రాజ్యసభలో మాకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మా మద్దతు లేకుండా బీజేపీకి బిల్లులు ముందుకెళ్ళవు కాబట్టి మనం అక్కడ ఇది చేసుకుందామని చెప్పి ఆయనే చెప్తున్నారు కదా. మరి వాళ్ళ ఎంపీలు అడ్డం పెట్టే మీరు కనుక మా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ ఎన్డీఏ బిల్లులకు మద్దతు ఇవ్వని చెప్పి ఆయన డిమాండ్ చేయొచ్చుగా, ఆయన కాలర్ పట్టుకోవచ్చుగా. సార్ ఆయన ఎంత పెద్ద మొనగాడో 5 సంవత్సరాలుగా చూసాం. ఈ ఊరికనే ఏదో ఉక్రోషంతో ఏదో మాటలే కానీ ఆయన ఎంత గొప్పగా కాళ్ళు ఎగరేయగలడో, ఎంత గొప్పగా తొడగట్టగలడో ఆయన గారి ప్రతాపం ఏంటో చూసే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు, 11 సీట్లు కూర్చోబెట్టారు. రెండోది, ఇవాళ ఆయన గారి సహకారం రాజ్యసభలో ఏమాత్రం కూడా అవసరం లేదు ప్రస్తుతం. ప్లస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అన్ని రకాలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి పైసా తీసుకొస్తాం.
ప్రతి ఒక్క అంశాన్ని పరిష్కరిస్తాం, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. అది మీరు చూస్తారు. మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏ విధంగా అడుగులు ముందుకు పడబోతా ఉన్నాయో చూస్తారు మీరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పటాబ్ గారు అండ్ రఘురామ్ గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.